అన్యాన్సేయో హే ఇట్స్ ప్రియా. ఈరోజు మన రెసిపీ క్యాబేజ్ పచ్చడి. ఈ రెసిపీ రైస్, చపాతీ, దోశలోకి సూపర్ కాంబో. ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి కొద్దిగా వేడయిన తర్వాత అందులోకి ఆయిల్ని యాడ్ చేసుకొని కొద్దిగా జీలకర్ర, కొన్ని పల్లీలు, కొన్ని శనగపప్పు అందులోకి వేసుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చిని అందులోకి యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చిని మీరు తినే కారంకి సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకుందాం. అన్నీ కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని అందులోకి వేసుకోవాలి. నేనైతే పచ్చడి కోసం హాఫ్ క్యాబేజీనే తీసుకున్నాను, అది కూడా కొంచెం చిన్న సైజు. క్యాబేజ్ని కాసేపు ఇలా ఆయిల్లో కుక్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా అంతా ఒకసారి ఇలా గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత కొంచెం పసుపు ఇంకా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల క్యాబేజ్ అనేది త్వరగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఆయిల్లో కాసేపు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా కాసేపు కుక్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ లిడ్ కవర్ చేసి కుక్ చేసుకోవాలి. 5 to 10 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే హాఫ్ కుక్ అనేది అయిపోతుంది. ఇలా క్యాబేజ్ అంతా మెత్తబడే వరకు కాసేపు కుక్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండుని అందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కాసేపు చల్లారనిద్దాం. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ జార్లో వేసుకొని కాసేపు గ్రైండ్ చేసుకోవాలి. కాస్త కచ్చాపచ్చాగానే గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయి వేడయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ వేడయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొన్ని మినుములని యాడ్ చేసుకుందాం. అవి వేగుతున్న టైంలోనే అందులోకి 4 to 5 ఎండుమిర్చిని కూడా యాడ్ చేద్దాం. ఎండుమిర్చి కొంచెం కలర్ చేంజ్ వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి కరివేపాకుని యాడ్ చేద్దాం. అలాగే కొద్దిగా పసుపుని కూడా. ఇప్పుడు ఇదంతా కాసేపు కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా తీసుకొని మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన క్యాబేజీ పచ్చడిలోకి యాడ్ చేసుకుందాం. ఈ పోపు అంతా పచ్చడిలోకి బాగా కలిసేలాగా కాసేపు స్పూన్ తోటి కలుపుకోవాలి. ఇలా కాసేపు అంతా కలుపుకున్న తర్వాత క్యాబేజ్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలోకి ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సైనింగ్ ఆఫ్ ప్రియా. సారంగే.